అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కరికి 100% ఈ కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఈ మీడియా మిత్రులకు ఏమైంది? ఎందుకు ఈ రకంగా కూటమి ప్రభుత్వం మీద పుల్లలు పెట్టి గొడవలు సృష్టించడానికి చేస్తున్న ఈ పనితనం ఇది? అంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదా? ఈ కూటమి ప్రభుత్వాన్ని చెడగొట్టి పుల్లలు పెట్టి గొడవలు పెట్టించి ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోతే ఈ రాష్ట్రం బాగుపడకుండా మనం ఏదో ఒకటి సింపతి కోసం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఈ రాష్ట్రం బాగుపడకూడదు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. 100% ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికే చేస్తున్నారు. మరి రఘురామ కృష్ణంరాజు గారికి అన్యాయం జరిగితే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే అండగా నిలబడ్డారు, అండగా ఉన్నారు. మరి ఎందుకు అలా చేయటం? వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు ఆయన బాగున్నారు. ఈ లోకేష్ గారు బాగున్నారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగున్నారుగా. మరి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్రం బాగుపడకూడదన్న ఆవేదనతో ఆవేశంతో వీళ్ళు చేస్తున్న పనితనం ఇది. మరి చెట్టు బాగుంది, లోపల వేర్లు బాగున్నాయి, చెట్టు మొదలు బాగుంది, కొమ్మలన్నీ బాగున్నాయి. చెట్టు మొత్తం లేకల్లా ఒకే ఒక కొమ్మకు వచ్చిందంట రెమ్మ తెగులు, చెడగొట్టడానికి చెట్టు మొత్తాన్ని. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎవరో ఒకరు ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటూ గొడవలు సృష్టించుకుంటూ ఆనందం పడితే ఎలా ఉంటుంది? మరి ఏ పార్టీలు నిలకడగా ఉండగలరు? అదే వైఎస్ఆర్సీపీలో కూడా అదే ప్రకారంగా ఉన్నారు కదా, పక్క నెట్టుకొని. మరి ఏ పార్టీలను చేయగలరు, ఎలా చేయగలరు ఒకసారి చెప్పండి. కొంతమంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ట్రాప్లో పడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి గొడవలు పెట్టి రాష్ట్రాన్ని చాండాలంగా చేయాలన్న ఆవేదనతో ఈ పేటీఎం బ్యాచ్ పనితనం పెట్టుకొని ఇలా గొడవలు సృష్టించడానికి, రాష్ట్రం బాగు చేయకుండా బాగుపడకుండా చేయటానికి చేసిన ఈ పేటీఎం బ్యాచ్ పనితనం ఇది. ఒక్కసారి తెలుసుకొని మన రాష్ట్ర ప్రజలైనా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మన రాష్ట్రానికి ఏం ఉద్ధరించారు, ఏం చేశారు ఒకసారి చెప్పండి. అంతా మోసం, అంతా టక్కరి, అంతా ఎక్కడ చూసిన ప్యాలేసులు. తెలంగాణలో ఒక ప్యాలేజ్, కర్ణాటక బెంగళూరులో ఒక ప్యాలేజ్, తమిళనాడు ఒక ప్యాలేజ్. ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్యాలేసులు కట్టుకొని రాష్ట్రాన్ని విధ్వంసంగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. మరి అటువంటి పార్టీకి ఎలా ఓటు వేసి ఎలా గెలిపిస్తారు? వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటే ఒక రాజకీయంగా చేస్తూ పదవి కావాలన్న ఆవేదనతో చేస్తున్న పనితనం ఇది. శవాల మీద పేలాలేరుకునే రకాలు వాళ్ళు, శవాల మీద పేలాలేరుకునే తినే రకాలు వాళ్ళు. అటువంటి వాళ్ళకు రాజకీయం చేస్తూ ఒక సీఎం పదవి ఇస్తే ఒక రాష్ట్రాన్ని అంధకారం నెట్టేసిన పార్టీ అది. మరి వీళ్ళు ముగ్గురు బాగున్నారు, వాళ్ళకెందుకు ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ప్యాకేజీ ఇస్తే అలా ఉంటుంది, ప్యాకేజీ ఇవ్వకపోతే అలా మాట్లాడతారన్నమాట. ఏదో ఒకటి గొడవలు సృష్టించాలి, ఏదో ఒకటి అల్లరి సృష్టించాలి అన్నట్టుగా. ఎవరైనా కానీ ఈ వైఎస్ఆర్సీపీ ట్రాఫ్లో పడకండి. ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అంతా మోసం, అంతా టక్కరి. ఆ రోజుల్లో రఘురామ కృష్ణంరాజుకి ఎంతో ఆవేదన, ఎంతో బాధ ఉన్నా కానీ వీళ్ళు అండగా నిలబడ్డారు. కొంచెం తెలుసుకోండి ఎవరైనా కానీ. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడకుండా పనికిమాలిన మీడియం సోదరులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పనితనం చేయవలసిన అవసరం లేదు అని ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఘాట్లోకి తీసుకురావాలి అని తెలియజేస్తూ, ఇటువంటి పేటీఎం బ్యాచ్ ఎమ్మెల్యేలు రాష్ట్రం చెడగొట్టడానికి చేస్తున్న పనితనం అయి ఉంటుంది. ఇటువంటి ట్రాఫ్లు పడకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాఫ్లు పడకూడదు అని తెలియజేస్తూ, వీళ్ళు ఏదో ఒకటి రాష్ట్రానికి చాండాలంగా చేయాలనే పనితనం. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రం పరిపాలన చేతగానప్పుడు ఏం చేయగలుగుతారు? ఏం తెలియరు. కాబట్టి కొంచెం మారండి ఎవరైనా కానీ, ఎమ్మెల్యేలు ఏది ఏమైనా కానీ అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగున్నారు. వీళ్ళకి ఏమైంది, ఎందుకు వచ్చింది, ఏదో గొడవలు పెట్టాలని కదా, అవతల ప్యాకేజీ అందుకున్నారేమో అన్ని పనితనం మీద కొంచెం తెలుసుకోవాల్సిందిగా కొంచెమంది ఎమ్మెల్యేలు ఉంటారు.
గత టిక్కెట్లు ఇచ్చేటప్పుడు ఫారం ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలామంది కూడా ఉంటారు, వాళ్ళ ముగ్గులోకి దిగటానికి మోసం చేయడానికి కూడా ఉంటారని కూడా అనుకున్న పరిణామం ఇది అని తెలియజేస్తూ వాళ్ళందరూ మార్చుకోవాల్సిందిగా, ఇటువంటి పనికి మాలిన వాళ్ళ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎమ్మెల్యేల మాట నమ్మవలసిన అవసరం లేదు. కొంచెం మారండి ఎవరైనా కానీ. రాష్ట్ర అభివృద్ధి కావాలి, ఉద్యోగులు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, అవన్నీ ఇవ్వకుండానే ఇటువంటి మోసపూరిత పాలన చేసిన వైఎస్ఆర్సీపీ పాలనని నమ్మవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, ఈ మీడియం సోదరుల మాటలు కూడా కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారన్నమాట గొడవలు పెట్టడానికి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.